పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా అనేది అంటే దానికి కర్మ సిద్ధాంతం అని ఇంకోటి ఉందన్నట్టు. కర్మ సిద్ధాంతం అంటే మీరు మన ఫిజిక్స్లో చూస్తే ఫిజిక్స్ అండ్ మెటఫిజిక్స్ దే ఆర్ యాక్చువల్లీ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. మనం చూస్తే ఇప్పుడు మీరు ఫిజిక్స్ అంటే మనకు కనిపించేది, ఇఫ్ యూ గో బియాండ్ మన ఆస్ట్రానమీ ఆస్ట్రాలజికల్ లెవెల్కి పోతే ఇట్ ఈస్ మెటఫిజిక్స్. మనం అంతా అక్కడ ఇప్పుడు విశ్వం అంతా ఇంత పెద్దదని చెప్పడానికి మనం ఏ విధంగా చెప్తున్నాము? బికాజ్ యూ ఎక్స్ట్రాపోలేట్ థింగ్స్. అట్లాగే విశ్వం అంతా చాలా చిన్నది అది అన్నట్టు ఎట్లా చెప్తాం? యూ ఇంట్రాపోలేట్ ఇట్ ఇన్ టు దిస్ వన్. సో వాట్ ఈస్ సీన్ ఇస్ ఫిజిక్స్ ఈజ్ లిటిల్ అండ్ మెటఫిజిక్స్ ఈజ్ బిగర్. అట్లాగే ఇప్పుడు మన ఫిజిక్స్లో న్యూటన్ గారి మూడవ సామెత ఉంది, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంది. ఎందుకు మరి? ఎందుకంటే దెర్ ఈజ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంది, ఇది ప్రకృతి సహజమైన ఒక సూత్రం అనేది. అట్లాగే కర్మ సిద్ధాంతం కూడా మనం ఏదైనా పని చేసామనుకోండి దానికి ఒక ఫలితం ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఆ ఫలితం మనకి ప్రస్తుతం రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి అది తప్పకుండా మనకి అది వస్తుంది. ఎందుకంటే ఆ పని చేసింది మనమే కాబట్టి దాని ఫలితం కూడా మనమే అనుభవిస్తాం.